హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. దేవరాజు వచ్చి గంగతో ఇలా అంటాడు, గంగ, నిన్ను ఎప్పటి నుంచో బావా అని పిలవాలనుంది. ఇది బలవంతం కాదు గంగ, నా మనసులో ఉన్న మాట చెప్పాను. మీకు ఇష్టం ఉంటే ఓకే, మీరు కాదంటే చెప్పండి, పర్లేదు, మేము ఇప్పుడే వెళ్ళిపోతాము అని చెప్పి దేవరాజు అంటూ ఉంటే ఇక అప్పుడు అక్కడే ఉన్న సీతయ్య, గంగ ఏదో ఒకటి చెప్పాలరా, మాట్లాడరా అని చెప్పి నీ నిర్ణయం చెప్పు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గంగ అంటాడు, మావయ్య, ఇందులో నా నిర్ణయం ఏముంది? మా చెల్లికి ఇష్టమైతే నాకు ఇష్టమే. మా చెల్లి నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను శ్రీవల్లి అని చెప్పి ఇక శ్రీవల్లి దగ్గరికి వెళ్తాడనమాట గంగ. శ్రీవల్లి, నీకు దేవరాజు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని చెప్పి గంగ అడుగుతూ ఉంటే ఇక అప్పుడు శ్రీవల్లి, మొన్న శివ ఎగ్జామ్ అప్పుడు శ్రీవల్లి వాళ్ళు చెప్పకుండా వెళ్తారు కదా, ఇక అప్పుడు ఇక గంగకి చాలా కోపం వస్తుంది కదా, ఇక ఆ సీన్ గుర్తొస్తుందన్నమాట శ్రీవల్లికి. అమ్మో, ఇప్పుడు అన్నయ్య మాట వినలేదంటే ఏమవుతుందో ఏమో అని చెప్పి ఇక నాకు ఇష్టమే పెళ్ళి అని చెప్పి తలూపుతుంది. ఇక దేవరాజు ఫుల్ హ్యాపీ అవుతాడు. శ్రీవల్లిని పెళ్లి చేసుకొని గంగని ఇంకా ఇంకా ఏడిపించచ్చు అని చెప్పి దేవా ప్లాన్ వేస్తాడు. మరి శ్రీవల్లి పెళ్ళి దేవాతో జరుగుతుందా?